హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని టాప్ 30 ప్రిపోజిషన్స్ని ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాలన్నా కూడా మనకు ప్రిపోజిషన్స్ అనేవి చాలా అవసరం అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఫర్ అంటే తెలుగు అర్థం వచ్చేసి కోసం. దిస్ ఈస్ ఫర్ యూ, ఇది నీ కోసం. ఫ్రమ్ అంటే నుండి. కమ్ ఫ్రమ్ ఇండియా. టు అంటే కు, గో టు స్కూల్. విత్ అంటే తో, కమ్ విత్ మీ అర్థం. ఓవర్ మీదుగా. జంప్ ఓవర్ ఇట్. అండర్ కింద. సిట్ అండర్ ట్రీ. అబోవ్ పైన. లుక్ అబోవ్ యూ. బిలో కింద. లుక్ బిలో కేర్ఫుల్లీ. బిట్వీన్ మధ్య. సిట్ బిట్వీన్ దెమ్. అమౌంగ్ మధ్యలో. వాక్ అమాంగ్ దెమ్. బిట్వీన్ అంటే ఇద్దరు ఉన్నప్పుడు బిట్వీన్ని యూజ్ చేయాలి, ఇద్దరు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అమాంగ్ని యూజ్ చేయాలి. బిహైండ్ అంటే వెనుక. స్టాండ్ బిహైండ్ మీ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. నియర్ దగ్గర. కమ్ నియర్ మీ. బిసైడ్ పక్కన. సిట్ బిసైడ్ మీ. అక్రాస్ అవతల. వాక్ అక్రాస్ ద రోడ్. త్రూ గుండా. వాక్ త్రూ హియర్. డ్యూరింగ్ సమయంలో. స్లీప్ డ్యూరింగ్ ట్రావెల్. బిఫోర్ ముందు. ఈట్ బిఫోర్ స్లీపింగ్. ఆఫ్టర్ తర్వాత. కమ్ ఆఫ్టర్ లంచ్. సిన్స్ నుండి. వెయిట్ సిన్స్ మార్నింగ్. అంటిల్ వరకు. వెయిట్ అంటిల్ టుమారో. అగెనెస్ట్ వ్యతిరేకంగా లేదా ఆనుకుని. లీన్ అగెనెస్ట్ వాల్. వితౌట్ లేకుండా. గో వితౌట్ మీ. వితిన్ లోపు. ఫినిష్ వితిన్ అవర్స్. అబౌట్ గురించి. టాక్ అబౌట్ ఇట్. ఆఫ్ యొక్క. వన్ ఆఫ్ దెమ్. ఇంటూ లోపలికి. కమ్ ఇంటూ రూమ్. అవుట్ ఆఫ్ బయటకు. ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే మిస్టేక్ ఇవ్వడం జరిగింది, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఐఎమ్ అవుట్ ఆఫ్ స్కూల్. ఇన్ లో. స్టే ఇన్ హోమ్. ఆన్ మీద. సిట్ ఆన్ చైర్. ఎట్ వద్ద. మీట్ ఎట్ స్కూల్. బై ద్వారా. ట్రావెల్ బై బస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.